అఖండ అఖండ 2 మనకు తెలుసు అఖండ సినిమా ఎలాంటి హిట్ అయిందో. అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి స్టోరీలు, మన హిందూ నేటివిటీ, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఏ సినిమా కూడా ఇప్పటి వరకు హిట్ కాకుండా లేదు. ప్రతిదీ చాలా ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతున్నాయి, ఒక మంచి ఇంపాక్ట్ చూపిస్తూనే ఉన్నాయి. అందుకనే అఖండ హిట్తో బోయపాటి శ్రీను గారు మళ్ళీ అఖండ 2ని స్టార్ట్ చేశారు. అఖండ తాండవం పేరుతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం చాలా పబ్లిసిటీ చాలా భారీ ఎత్తున కూడా చేస్తున్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కూడా అలా ఉందని నాకైతే అనిపించింది. అఖండాలో ఏ రకంగా అయితే సనాతన ధర్మం జోలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అప్పుడు చూపించారు. ఇప్పుడు ఆ తాండవం అంటే ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు తిరిగి వాళ్ళ ఏం చేయబోతున్నారు, ఎలా ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నారు అన్నట్టుగా తీసుకున్నటువంటి కాన్సెప్ట్గా కనిపిస్తుంది. దానికి మించి దీంట్లో సీన్స్ యాడ్ చేశారు. బాలకృష్ణ గారు నాకు తెలిసి అసలు ఆయన అలాంటి క్యారెక్టర్లో జీవించేశారేమో అనాలి. ఎస్పెషల్లీ ఆయన గొప్ప నటుడు. మిగతా విషయాలు పక్కన పెడితే రాజకీయంగా ఇవన్నీ కూడా ఆయన సినిమాలకి పర్ఫెక్ట్. అసలు నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంత డైలాగ్ డెలివరీ నాకు తెలిసి బాలకృష్ణ గారు చెప్పగలుగుతారనిపిస్తుంది. ఎందుకంటే అంత ఫ్లూయెంట్గా ఆ డైలాగ్స్ కంఠస్థం పట్టి చెప్పడం కావచ్చు, కంఠస్థంలో అంత బలమైనటువంటి డైలాగులు చెప్పేటువంటి స్థాయి ఈ రోజుల్లో బాలకృష్ణ గారికి తప్ప ఇంకొకరికి లేదనే చెప్పాలి. మిగతా అన్ని గురించి పక్కన పెడితే అసలు ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్, ఎస్పెషల్లీ హిందీలో కూడా బాలకృష్ణ గారే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చినట్టుగా ఉంది. తమన్ గారి మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఆల్రెడీ గత డాకు మహారాజ్కి వీటికే స్పీకర్లు పగిలిపోతాయి జాగ్రత్త అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక చూసుకోండి, ఇప్పటికే సర్వీసింగ్ చేయించి పెట్టుకోండి, తర్వాత పగిలిపోతే నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ గూస్ బంప్సే తెప్పించాయి ట్రైలర్లో చూస్తే. అలాంటిది సినిమాలో చూస్తే అది కూడా తాండవమే అంటున్నారు. ఆ తాండవాన్ని ఏ రకంగా చూపించబోతున్నారు, ఎవరెవరి క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో చాలామందిని తమిళనాడు నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి కొంతమంది యాక్టర్స్ను కూడా తీసుకుని దీంట్లో యాక్ట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బోయపాటి వాళ్ళ అబ్బాయిని కూడా, బోయపాటి శ్రీను గారు వాళ్ళ అబ్బాయిని కూడా దీంట్లో చిన్న రోల్ కూడా చేశారు. సో చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. డిసెంబర్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇండియా మొత్తం చుట్టేసి అనేక చోట్ల ఈవెన్ ఆఖరికి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆయన సనాతన ధర్మం హిందువులకి ఒక ప్రతీకగా, మోదీ గారి తర్వాత ఒక బలమైన నాయకుడిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక చింతామణిలో శివరాజ్ కుమార్ గారిని పిలిచి సోదరుడిగా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అన్యోన్యతను కూడా చాలా క్లియర్గా చూపించారు. అటు కర్ణాటక ప్రజలను కూడా దగ్గరికి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే తమిళనాడులో కావచ్చు. మొత్తానికి ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారి మొట్టమొదటి సినిమా పూర్తి స్థాయిలో రిలీజ్ కాబోతున్నట్టుగా నాకు తెలిసి అఖండ 2 అఖండ తాండవాన్ని ఈసారి బోయపాటికి శ్రీను గారి ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా చేయబోతున్నారు. ఇండియాలో ఉండేటువంటి అందరూ కూడా ఇప్పటికీ సనాతన ధర్మం మీద వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి ఇంపాక్ట్ కలగజేసాయి. బట్ ఈ సినిమా దానికి మించి ఎలా ఉండబోతుంది, ఏ రకంగా చూపించబోతున్నారు. అలాగే బాలకృష్ణ గారు దీంట్లో డ్యూయల్ రోల్గా కనిపిస్తుంది. మరి 2 పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, ఓన్లీ ఆ దైవత్వం మీద చుట్టూ ఉంటుందా, లేదంటే ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు ఏమైనా ఉంటాయా, లేదంటే సినిమాకి సంబంధించి ఏమన్నా వేరే కథ, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బోయపాటి శ్రీను గారు అంటే కంప్లీట్ కమర్షియల్గా ఉండేటువంటి ఎలివేట్స్ అన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అవన్నీ కూడా దీంట్లో ఉంటే మరి భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణ గారిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా మనం డిసెంబర్ 5న చూడబోతున్నాం.